చంద్రబాబు నాయుడు మాయమాటలు నమ్మి మోసపోయిన కుటుంబాల్లో మాజీ ఎమ్మెల్యే సివేరు సోము కుటుంబం ఒకటి. వారి కుమారునికి సీట్ ఇస్తామని చెప్పి చివరి నిమిషంలో సీట్ ఇవ్వకుండా మోసం చేశారు. చంద్రబాబు నాయుడు చేసిన మోసంపై సోము కుమారుడు అబ్రహంతో పాటు ఆయన వర్గీయులంతా తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు చేసిన మోసంపై మనతో మాట్లాడేందుకు సోము కుమారుడు అబ్రహం ఉన్నారు. సార్ చెప్పండి, చంద్రబాబు నాయుడు మీకు ఎన్నికలకు ముందు ఎటువంటి హామీ ఇచ్చారు, ఇప్పుడు ఏమంటున్నారు? మీకు నమస్తే అండి. యాక్చువల్లీ 2018 సెప్టెంబర్ 23 మా నాన్నగారు కానీ సర్వేశ్వరరావు గారు కానీ ఇద్దరు చనిపోయారు. నిజంగా చనిపోయిన తర్వాత ఒక 6 months తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి. 2019లో శ్రావణ్ గారికి అరిగిస్తున్నాము, 2024 నాకు ఇస్తామని అయితే మాట అయితే చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నిత్యం పార్టీలో ఉంటూనే పార్టీ కోసం, పార్టీ కమిట్మెంట్ ఆ రోజు దాకా మేము పనిచేయడం జరిగింది. కానీ ఈ స్పాన్ ఆఫ్ 5 yearsలో ఎంతో కష్టపడ్డాం పార్టీ కోసం. ఎందుకంటే ఆ రోజు మాట ఇచ్చారు కాబట్టి మేము కష్టపడ్డాం. ఈ కష్టంలో కూడా ఎంతోమంది కార్యకర్తలు, నాయకులు, పబ్లిక్కి ఎన్నో సర్వీస్ ఇచ్చాం మేము. కానీ సడన్గా ఒక క్యాండిడేట్ తీసుకొచ్చి ఇవాళ మీరు క్యాండిడేట్కి మారుస్తున్నాము, వీళ్ళకి చేయమంటే మొన్న మాట ఇచ్చిన మా నాయకుడు మొన్న మాట ఇచ్చిన వాళ్ళే ఇవాళ చేయలేదు. ఈరోజు మాట ఇచ్చిన వాళ్ళు రేపు ఏం చేస్తారు చెప్పండి. సో అందుకే నేను కూడా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఆ రోజు 20 తారీఖున మీటింగ్ అయిన తర్వాత ఎప్పుడైతే సభలో అనౌన్స్మెంట్ చేశారో నాకు చాలా బాధ వేసింది. అయినప్పటికీ ఆ రోజు మా వర్గీయులందరూ కొన్ని వేల మంది కార్యకర్తలు, నాయకులు, మా వర్గీయులందరూ నన్ను కలిసి ఇలాగైతే కాదు, ఎలాగైనా మనం దీన్ని ముందుకెళ్ళాలని చెప్పి వాళ్ళకి మనోధైర్యం కలిగించడం కోసం నేను ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మా నాన్నగారు సివేరు సోమ గారు ఎంతో కష్టపడి ఒక ఉన్నత స్థానంలో వచ్చిన వ్యక్తి మా నాన్నగారు. ఆ రోజు నుంచి మా నాన్నగారు కమిట్మెంట్తో పార్టీకి పనిచేస్తున్న వ్యక్తి. అలాంటప్పుడు మమ్మల్ని కూడా మా నాన్నని ఎంత ప్రేమించే కార్యకర్తలు, నాయకులు ఉన్నారు, మమ్మల్ని అంత ఆదరించే మా ప్రజలు ఉన్నారు. కాబట్టి ఎలాగైనా దాన్ని బ్రీట్అవుట్ చేయాలి అని చెప్పి నేనైతే రెబల్గా పోటీ చేయడంగా డిసైడ్ అయిన రోజు. అంటే మీకు చేసిన మోసాన్ని ఏ విధంగా చూస్తారు? అంటే మాట ఇచ్చి మాట తప్పడానికి మరి ఆ రోజు మాట ఇచ్చారు, మాట ఇవ్వడం అయితే అది పక్కా, అది నిజమే. మరి మాట ఇచ్చిన తర్వాత కూడా మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఎవరికైనా ఉంటుంది. ఎగ్జాంపుల్, ఏ తండ్రి అయినా 2 పిల్లలు ఉంటే ఇద్దరికీ సమానంగా చూస్తారు. అలాగే ఒకరికి ఒక అవకాశం ఇచ్చారు, నెక్స్ట్ అవకాశం ఇస్తే తప్పే ఉంది ఇవాళ, మరి మాట తప్పినట్టే కదా. కాబట్టి ఇవాళ బాబు గారికి నమ్మి ఎంతోమంది మోసపోయారు. నేనే కాదు నాలాంటి వాళ్ళు ఇంకెంతోమంది ఎన్నో కాన్సెన్స్లో కూడా ఉన్నారు. కాబట్టి అలా జరగకూడదని ఏదైతే అనుకుంటున్నాను. అంటే మీ వర్గీయులు ఏమంటున్నారు సార్? మా వర్గీయులు మాకు బలమైన క్యాడర్ ఉంది, మాకు లీడర్స్ ఉన్నారు, నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఎవరైతే నాతో ఉన్నారో 80% ఆఫ్ ద లీడర్స్ అందరూ టీడీపీ వాళ్ళు నా వైపే ఉన్నారు. పార్టీ టికెట్ ఒక వ్యక్తి ఇచ్చిన కేడర్ మొత్తం నా వైపు ఉన్నారు ఇప్పుడు. సో ఇంత బలమైన కేడర్ నాకు ఉన్నారు కాబట్టి ఇవాళ ఎలాగైనా మనం ముందుకెళ్ళాలి, ఎలాగైనా రెబల్గా పోటీ చేయాలన్నారు కాబట్టి ఇవాళ నేను రెబల్గా పోటీ చేయడానికి డిసైడ్ అయ్యాను. అనుకున్నారు సార్ చంద్రబాబు నాయుడు మోసం చేస్తారని ఎప్పుడైనా మీరు ఊహించారా? నేను ఈరోజు అయితే నేను ఊహించుకోలేదు. కానీ ఇంతకు ముందు కూడా మా నాన్నగారు ఉన్నప్పుడు ఇలాగే జరిగింది. ఇంతకు ముందు కూడా 2014 కూడా మా నాన్నగారు పోటీలో ఉన్నప్పుడు, అంటే యాజ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు ఏం జరిగిందంటే డైరెక్ట్గా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేనండి. ఆ రోజు ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేకి డైరెక్ట్గా టికెట్ ఇచ్చి ఉంటే ఆ రోజే మా నాన్న గెలుస్తారు, మంత్రి కూడా అవుతారు ఆ రోజు. కానీ అక్కడ వేరే క్యాండిడేట్ తీసుకొచ్చి ఆ రోజు క్యాండిడేట్కి పెట్టి టికెట్ డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ మేము ఏదో యాజిటేషన్ చేస్తే టికెట్ మార్చడం జరిగింది. ఆ రోజు మా నాన్నగారు ఓడిపోవడం జరిగింది. అదే స్ట్రైట్గా టికెట్ ఇచ్చి ఉంటే గెలుస్తాం, మంత్రి కూడా అవుతాం. అలాగంటప్పుడు ఇప్పుడు కూడా సేమే. ఇప్పుడు నా టైం కూడా సేమే. మా నాన్నగారు చనిపోయారు, ఒక అవకాశం వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇంకో అవకాశం ఇవ్వడంలో తప్పే ఉంది ఇవాళ. కాబట్టి అది మరి మోసం కాదంటారా చెప్పండి? మాట ఇచ్చారు, మాట ఇచ్చి తప్పని మోసం చేస్తారండి వాళ్ళ పార్టీలో కూడా.
అసలు అంటే మీరు అనుకోకపోవచ్చు చంద్రబాబు నాయుడు మోసం చేయడం, కానీ మీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పే ఉంటారు కదా, ఎప్పుడైనా అటువంటి ప్రస్తావన వచ్చిందా? అంటే చాలా సందర్భాల్లో కూడా మేము డిస్కషన్లో కూడా వచ్చింది. అంటే నమ్మించి మోసం చేస్తారన్నది బాబు గారు నైజం అని చెప్పేవారు చాలామంది. కానీ నేను కానీ లేకపోతే మా కుటుంబం, ముఖ్యంగా మా కుటుంబం పార్టీని నమ్మేము ఆ రోజు. మాకంటే పార్టీ ఏ రోజైనా మమ్మల్ని ఒక స్థాయికి తీసుకెళ్తుంది, ముందుకు తీసుకెళ్తుందని నమ్మేము. ఎందుకంటే మా నాన్నగారు కూడా అలాగే చేశారు. ఎందుకంటే మా నాన్నగారు ముఖ్యంగా నాన్నగారు బతికున్నప్పుడు నేను టీడీపీ వ్యక్తిని, చనిపోతే టీడీపీలో చనిపోవాలని మా నాన్నగారు చెప్పేవారు. ఇంత కమిట్మెంట్ మా నాన్నగారు, కమిట్మెంట్ ఉన్న మా నాయకుడు ఆ రోజు నిజంగానే పార్టీలో ఉంటూనే పార్టీ ప్రోగ్రామ్కి వెళ్తూనే చనిపోయారు కదా. ఆయన ఉట్టికి ఏదో మామూలుగా అయితే చనిపోలేదు, పార్టీలో ఉంటూనే పార్టీ ప్రోగ్రామ్కి వెళ్తూ ఒక నక్సలైట్ల ద్వారా చంపబడ్డామంటే చాలా ఎంత బాధ అండి. అది ఏ కుటుంబానికి కూడా రాకూడదు ఇలాంటి దుస్థితి. ఇంతటి పరిస్థితుల్లో కూడా మరి బాబుగారు మా బాబుగారు మాకు టికెట్ ఇచ్చుంటే బాగుండేదని నేనైతే అనుకుంటా ఉన్నాను. అసలు మీకు టికెట్ ఎందుకు రాలేదనుకుంటున్నారు? అంటే మాట ఇవ్వడం వాస్తవమేనండి, మాట ఇచ్చారు ఆ రోజు. ఎందుకంటే 2019 టికెట్ ఇస్తారనే పనిచేస్తారు ఎవడైనా. టికెట్ ఇవ్వరని అయితే ఎవరు కూడా పనిచేయరు కదా. టికెట్ వస్తుంది ఎందుకంటే మాట ఇచ్చారు, ఖచ్చితంగా నాకు టికెట్ ఇవ్వాలా, ఇస్తారని పనిచేస్తారు ఆ రోజు. కానీ మరి ఏ దృష్టితో ఏ విధంగా వాళ్ళకి టికెట్ ఇచ్చారో నాకు తెలియదు. కాబట్టి నాకు ప్రతి మనిషికో ఒక అంటే ఈగో అంటుంటుంది, మనస్సాక్షి ఉంటుంది ప్రతి వ్యక్తికి. అదే మనస్సాక్షి నాకు ఇవాళ నా ఈగోని టచ్ చేసింది. ఎందుకంటే కష్టపెట్టించారు, అన్నీ కోల్పోయాను. రాజకీయంగా నష్టపోయాను, ఆర్థికంగా నష్టపోయాను, అన్నీ కోల్పోయాను. ఎందుకంటే కుటుంబం, మరీ ముఖ్యంగా మా నాన్నగారిని కోల్పోయాను కాదంటారండి. మరి మా నాన్నగారిని కోల్పోయినప్పుడు అంతకంటే మాకు ఇంకేంటంటే చెప్పండి. ఇవాళ ఇంతమంది కార్యకర్తలు, నాయకులు, పబ్లిక్ ఉన్నారు కాబట్టి ఇవాళ మేము సర్వే అంటే ఒక ఆలోచిస్తున్నాం. ఇంకా వాళ్ళ ధైర్యం చూసి వాళ్ళు మేము ముందుకు నడుస్తున్నామండి ఇవాళ. అలాంటప్పుడు మమ్మల్ని టికెట్ ఇవ్వక ఒక్క మాట కూడా సంప్రదించలేదు. కొన్ని సంప్రదిస్తే బాగున్నాను, ఒక్క మాట కూడా. ఆ రోజు సంప్రదించుంటే ఆలోచిద్దాం ఏదో ఒకటి, నిజంగా ఏదో అడిగారు. మరి ఎంత కష్టపడి మనం సంప్రదించకుండా చేస్తే ఎవరికైనా బాధేస్తుంది. అందుకే నేను కూడా నా దారిని నేను చూసుకుంటాను. నాకే అంటే నాయకులు గుర్తించకపోవచ్చు, మా కుటుంబాన్ని జనాలు గుర్తించారండి. అది చాలా, నాకు ఇంకేం అవసరం లేదు ఇవాళ. నమ్మించి మోసం చేయడం అనేది చంద్రబాబు నాయుడు నైజమని గతంలో తనకు చాలామంది చంద్రబాబు నాయుడు నైజం గురించి చెప్పినప్పటికీ కూడా తాను నమ్మలేదని, ఎన్నికల చివరి నిమిషం వరకు కూడా సీట్ ఇస్తామని చెప్పి తమ కుటుంబాన్ని మోసం చేశారని, చంద్రబాబు నాయుడిని నమ్ముకొని ఆర్థికంగా అలాగే కుటుంబ సభ్యులను కూడా కోల్పోవలసి వచ్చిందని, నిజాయితీగా పనిచేసిన తమలాంటి కుటుంబానికే అన్యాయం జరిగితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందని, కేవలం నాలాంటి వాళ్ళే కాదు నాలాగా చంద్రబాబు నాయుడిని నమ్మి మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారని అబ్రహం చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, అరకు నుంచి.